friends, welcome back to our channel friends. NEET UG 2024 తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బోత్ స్టేట్స్ సంబంధించిన ఒక కంబైన్డ్ వీడియో అయితే చేస్తున్నాను. ఏంటి అంటే మనకి ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఒక వివరణ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు, దానికి సంబంధించింది అనమాట. సో దీంట్లోకి పూర్తిగా వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా చేస్తే లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. వన్ థింగ్ ఫ్రెండ్ ఏంటి అంటే వితౌట్ ఎనీ మెంటర్షిప్స్ కావచ్చు లేదంటే ఎలాంటి ఫీ కలెక్ట్ చేయకుండా నేనైతే ఫుల్ ఫ్రీ గైడెన్స్ అయితే ఇస్తున్నాను. అండ్ ఫర్దర్గా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అండ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఇవన్నిటికీ నేను ఫ్రీ గైడెన్సే ఇస్తాను. సో ఎలాంటి సింగిల్ రూపీ పే చేయకుండా. సో ఈ లిస్ట్ ఏంటి, దీనికి సంబంధించిన ఇక్కడ తమిళలో చూస్తున్నట్టు కాబట్టి తెలంగాణ స్టేట్ వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఏంటి, ఆంధ్ర వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే నిన్న నైట్ అయితే రిలీజ్ అయింది, చూసుకోవచ్చు డేట్ కూడా. సో దీంట్లోకి వస్తుంటే ఫ్రెండ్స్ మనకి ఒక కంపారిజన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకైతే లిస్ట్ ఉంది కదా, ఇది హైలైట్ ఆఫ్ ద నీట్ యూజీ అనేసి ఇచ్చారు. సో కొన్ని సంవత్సరాలుగా ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది అప్లై చేస్తున్నారు అనేసి మనకి ఇచ్చారనమాట. సో ఇది సో పర్టికులర్గా వచ్చేసి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ వచ్చేసి చూస్తే 2019లో చూసుకోండి 15 lakh మెంబర్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 20 lakhs అండ్ ఈ ఇయర్లో చూసుకున్నట్టయితే 24 lakhs. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఒక 10 lakh పీపుల్ అయితే ఇంక్రీజ్ అయ్యారు. అంటే ఇప్పుడు ఒక 5 yearsలోనే మనకి 10 lakh పీపుల్ ఇంక్రీజ్ అయ్యారంటే మనకున్న సీట్స్ వచ్చేసి ఎంత ఉన్నాయి అనేసి మీరు చూసుకోవాలి, అదొకటి. సో ఇక్కడ మళ్ళీ మనకి మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది, SC/ST వాళ్ళు ఎంతమంది అనేసి ఇచ్చారు వివరణ, అది కూడా మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ అలానే వచ్చేసి చూస్తే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి వచ్చేసి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారనేది చూడండి ఒక వివరణ లాస్ట్ది. సో 2019లో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి టోటల్గా క్వాలిఫై అయిన మెంబర్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి 11,45,976. అదే ఈ ఇయర్ 2024లో చూసుకున్నట్టయితే మనకి చూసుకోండి ఇక్కడ 13,16,268 మెంబర్స్ వచ్చేసి క్వాలిఫై అయ్యారు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి వచ్చేసి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఈ ఇయర్ మనకి వచ్చేసి 24 lakh మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి 20 lakh మెంబర్స్. అండ్ ఎగ్జామ్ అపేర్ చేసిన మెంబర్స్ 2024లో వచ్చేసి 23 lakh మెంబర్స్ అయితే అపేర్ చేశారు, అంటే ఎగ్జామ్ రాశారు. వేరేస్ లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్లయితే మనకి 20 lakh మెంబర్స్ రాశారు. అంటే ఈ ఇయర్ 23 lakh మెంబర్స్ రాయగా దానిలోకి వెళ్ళి 13 lakh మెంబర్స్ వచ్చేసి మనకి క్వాలిఫై అయ్యారనమాట. ఓవరాల్ అంతా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు అన్న మరి ఏపీ వాళ్ళకి గుడ్ న్యూస్ అన్నా, టీఎస్ వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అన్నా ఏంటి అనేసి మీరు చూస్తున్నారు కదా, సో అక్కడికి వచ్చాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏపీ వాళ్ళకి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి ఇక్కడ లాస్ట్ ఇయర్కి చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ వచ్చేసి ఒక్కసారి చూసుకోండి. సో మనకి రిజిస్ట్రేషన్ లాస్ట్ ఇయర్ ఎంతమంది చేసుకున్నారు, మనకి చూడండి ఇక్కడ 69,690. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంతమంది అపేర్ చేశారు ఎగ్జామ్ 68,000 వచ్చేసి. అండ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఇక్కడ చూసుకోండి 42,836. ఇక్కడ అలానే లాస్ట్ ఇయర్ ఎంతమంది క్వాలిఫై అయ్యారో ఒక్కసారి మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఇయర్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఎంతమంది క్వాలిఫై అయ్యారు 43,858. మనకి లాస్ట్ ఇయర్ క్వాలిఫైడ్కి ఈ ఇయర్ క్వాలిఫైడ్కి డిఫరెన్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే దగ్గర ఇంచుమించుగా 1,000 వచ్చింది. సో అలాగే లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్న అవసరం లేదు, బట్ క్వాలిఫైడ్ మాత్రం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి వచ్చేసి 1000 డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి ఈ ఇయర్ వచ్చేసి మళ్ళీ మనకి 7 న్యూ కాలేజెస్ వస్తున్నాయని చెప్పుకున్నాం కదా, లాస్ట్ మనకి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి 7 న్యూ కాలేజెస్ వస్తున్నాయని. సో అవి కూడా వస్తున్నాయి. దానిలో గురించి ఈ 1000 ఏవైతే ఉన్నాయో క్వాలిఫైడ్ వాళ్ళవి 1000 వచ్చేసి అందులోకి వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఇప్పుడు 1000 సీట్స్ ఉన్నాయి కదా, సో 1000 సీట్స్కి ఈ 1000 క్వాలిఫైడ్ మెంబర్స్కి ఇక్కడ సఫిషియెంట్ అయిపోతుంది, ఈక్వల్ అయిపోతుంది. ఇంకా అందుకోసమే ఇక్కడ గుడ్ న్యూస్, మీకు ఎలాంటి ఇంకా కట్ ఆఫ్ అంతగా పెరిగేంత ఛాన్స్ లేదు. సో కట్ ఆఫ్ వచ్చేసి యావరేజ్గానే ఉంటుంది, మహా అంటే ఒక 2-3 మార్క్స్ అలా డిఫరెన్స్ ఉంటుంది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి, కానీ అంతగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో దాన్ని మనం ఇక్కడ గుడ్ న్యూస్ అని అయితే పరిగణించామన్నమాట. సో ఆంధ్ర స్టేట్ వాళ్ళకైతే చాలా మంచిగా అయితే వచ్చింది. సో అందుకోసమే చెప్తున్నాను, ఇక్కడ ఎలక్షన్స్లో కావచ్చు లేదు అంటే ఇక్కడ మీ నీట్ స్కోర్లో కూడా చాలా మంచిగా అయితే వచ్చింది. అండ్ 7 న్యూ కాలేజ్ వస్తున్నాయి కాబట్టి అందరికీ సీట్స్ వస్తాయి, అంతా బాగానే ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి వచ్చేసి చూసుకున్నట్టయితే ఏంటి అంటే బ్యాడ్ న్యూస్ అది. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణ స్టేట్ ఉంది కదా, సో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు
42,654 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో ఈ ఇయర్ వచ్చేసి 2024లో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి అంటే సో ఫ్రెండ్స్ మీరు లాస్ట్ ఇయర్కి కంపారిజన్ చూసుకోండి. ఇక్కడ 42,654 మైనస్ ఈ ఇయర్ వచ్చేసి 47,371 అనమాట. మనకు వచ్చింది డిఫరెన్స్ వచ్చేసి 4,717, అంటే ఇంచుమించుగా 5,000 వేసుకుందాం మనం. సో ఎందుకు చెప్తున్నా అంటే నాకు లెక్కలు రాకుండా, నాకు క్యాల్కులేషన్స్ రాకుండా అనేసి కాదు, సో మీకు క్లారిటీ రానికైతే చూపిస్తున్నాను. అంటే 5,000 వచ్చేసి ఉన్నాయి కదా, 5,000 ఇంక్రీజ్ అయ్యాయి. సో దీని ద్వారా మనకు వచ్చేసి ఒక మహా అంటే మన తెలంగాణలో వచ్చేసి 1,000 ఆర్ 1,500 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, కానీ మరీ ఇంతగా ఇంక్రీజ్ అవ్వవు. ఇక్కడ మనం 4,700 అని చెప్పుకున్నాము, సో అంతగా అయితే ఇంక్రీజ్ అవ్వవు ఫ్రెండ్స్ ఇక్కడ. సో అదో విషయం గమనించండి. సో అంతగా ఇంక్రీజ్ అవ్వవు, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు ఎంతమంది ఉంటారో అది గమనించండి. సో ఒక్కసారి తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఈ 5,000 మెంబర్స్లో లోకల్ వాళ్ళు వచ్చేసి అంతగా అనుకుంటే చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇక్కడ చదివిన వాళ్ళకి కూడా లోకల్ స్టేటస్ వస్తుంది. అంటే మొత్తం లోకల్ కాదు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు అనేసి ఇక్కడ ఇచ్చారు కదా లిస్టు, సో ఇలా వస్తుంది. అదే ఇప్పుడు బెంగళూరు, ఇప్పుడు మనకి కర్ణాటక వాళ్ళు చూసుకున్నా, ఆంధ్ర వాళ్ళు చూసుకున్నా, ఇక్కడ చదువుకుంటారు. ఇక్కడ చదువుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచే రాస్తున్నాం కాబట్టి సో తెలంగాణ వాళ్ళు అనేసి ఇక్కడ ఇచ్చారు. కానీ నిజానికి చెప్పాలంటే తెలంగాణ వాళ్ళు వచ్చేసి మహా అంటే ఒక 3,000 మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఈ 5,000లో 3,000 మెంబర్స్ ఉంటారు కాబట్టి నేను 3,000 మెంబర్స్కి చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మనకి సీట్స్ వచ్చేసి 1,000 ఆర్ 1,500 మాత్రమే ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో 3,000 మెంబర్స్కి అంతగా సీట్స్ వస్తున్నాయంటే రావు ఫ్రెండ్స్. అది బ్యాడ్ న్యూస్ అని అయితే నేను ఇక్కడైతే పోర్ట్రే చేశాను, అంతే తప్పించి ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనకి ఇప్పుడు అనుకున్నాం కదా 5,000 మెంబర్స్లో వచ్చేసి చాలామంది లాంగ్ టర్మ్ చేస్తారు. వేరే స్టేట్ నుంచి ఇంటర్మీడియట్ ఇక్కడే చదివి ఇక్కడే లాంగ్ టర్మ్ చేసి ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు తెలంగాణ లిస్ట్లో ఇక్కడ ప్లేస్ చేయబడ్డారు. కానీ నిజానికి అది కాదు, ఓకేనా. 3,000 మెంబర్స్ ఉంటారు, 3,000 మెంబర్స్కి మొత్తం సీట్స్ వస్తాయంటే రావు. అది కూడా 1,000 ఆర్ 1,500 సీట్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అందులో హాఫ్ మెంబర్స్కి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏపీ వాళ్ళకి అయితే గుడ్ న్యూస్ అండ్ టీఎస్ వాళ్ళకి అయితే బ్యాడ్ న్యూస్ అని అయితే ఇలా చెప్పాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ర్యాంక్ మార్క్స్ యొక్క వీడియో అయితే చేస్తాను. సో ఫర్ దట్ యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.